ప్రార్థన చేసుకుంటాం. ప్రేంగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాసనకు వస్తూ ఉన్నాం. రాత్రి కాలశంలో సంఘ ప్రార్థన కొరకు ఏ విధంగా చేర్చి మీ ప్రేమకి వందనాలు ప్రభా. మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా దినాలన్నింటిలో మీ ఎంతో సహాయపడి నడిపించి మీ ప్రేమకి వందనాలు ప్రభా. మరి ప్రభుత్వ పరిచయలో సహాయపడ్డారు ప్రభా. అదేవిధంగా ప్రార్థన చేస్తున్నాం తిరిగి సంఘంగా ప్రభా. మరి ఇట్లు ప్రభా, మరి సంఘ ప్రార్థన కొరకే చేరొచ్చుడి కొరకైనా మరొక సహవాస సమయాన్ని, శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు దయచేసినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ సమయంలో పాసనకు వస్తూ ప్రభా తెరపన ఆకాశం దయచేయండి. మేము గెలిచండి, మీరు మా మధ్య ఉంచుతురండి ప్రభా. బయట వర్షము మరి వాతావరణం బాగాలేదు, అయినా కొన్ని ప్రజలైన వారిని తోడుకొని రండి. ఆరంభిస్తుండగా ఈ పరిచయలో చాలింది అడుగుండండి. ఆది నుండి అంతం వరకు అధ్యక్షత వహించండి. మొదటివాడు కడుపువాడుగా మీరు ఉంటురండి ప్రభా. పాటల ద్వారా మీరు మహిమ పొందండి ప్రభా, సిద్ధపరుస్తురండి. ఈ విధంగా లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ చిత్తానుసారంగా అబ్బా తండ్రి అని మరి మొరపెట్టినట్లు అడుగువాటండి ఊహించువాడికంటే అత్యధికంగా పొందినట్లు ప్రార్థనాత్మతో మీరు ప్రార్థనాత్మను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మమ్మల్ని ఆవరించి ఉండండి. మీరు పరిచయం అంతట్లో అధ్యక్షత వహించండి. ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ, కరెంటు కూడా లేదు ప్రభా. మీ కృపను బట్టి కరెంటు కూడా మీరు దయచేయమని వేడుకుంటున్నాం. మీ ప్రజలైన వారిని కూడా తీసుకొని రమ్మని వేడుకుంటున్నాం ప్రభా. అట్లు ఏవేవైతే దినాల్లో పొందలేకపోయినామో వాటన్నిటిని అడిగి పొందుటకు మీరు సహాయం చేయండి. జ్ఞానాత్మ పూర్ణులుగా మీరు మమ్మల్ని ఉంచండి ప్రభా. ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాదు, నిన్న పరిశుద్ధ వివాహంలో విక్రాంతిని ప్రభా శక్తిని శమాన్ని జతపరిచినారు. వందనాలు. వారి వివాహ జీవితాన్ని మీరు దీవించండి ప్రభా. అన్యోన్యమైన సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని మీరు దయచేయండి ప్రభా. మీ నా మహిమార్థమే జీవింపచేయండి ప్రభా. సంఘానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంచండి ప్రభా. దేవుని ప్రజలకు ఆదరణకరంగా మీరు ఉంచండి ప్రభా. ప్రార్థిస్తూ వందనం చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో పరిచయంతటి కొరకైన మీ ఆధిపత్యము, మీ స్వస్థత్వమును కోరుకుంటూ మరొకసారి ప్రాణాత్మ దేహంలో యందు మీ నిబంధన ప్రోక్షణకు వస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి వందనములు చెల్లించి ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 593, 582. నీ సన్నిధి చేరితిమి, నీ సన్నిధి చేరితిమి ప్రభువా, ప్రార్థనను వినుమా. సన్నిధి చేరితిమి ప్రభుని సన్నిధి చేరితిమి, సన్నిధి చేరితిమి ప్రభుని సన్నిధి చేరితిమి, నీ సన్నిధి చేరితిమి, నీ సన్నిధి చేరితిమి. భారములతో వచ్చితిమి ప్రభువా, భారములతో వచ్చితిమి ప్రభువా, దృఢ నమ్మికతో వచ్చితిమయ్యా, దృఢ నమ్మికతో వచ్చితిమయ్యా. హృదయాలోచనలెరిగినవాడా, హృదయాలోచనలెరిగినవాడా,
మా మనవిని వినుమా. సన్నిధి చేరితిమి ప్రభుని సన్నిధి చేరితిమి. సన్నిధి చేరితిమి ప్రభుని సన్నిధి చేరితిమి. నీ సన్నిధి చేరితిమి. నీ సన్నిధి చేరితిమి. ఆత్మతో నీకే మొరపెట్టితిమి. నీ చిత్తమెరిగి ప్రార్థించితిమి. ఆత్మతో నీకే మొరపెట్టితిమి. నీ చిత్తమెరిగి ప్రార్థించితిమి. అడుగక మునుపే మొర వినువాడా. అడుగక మునుపే మొర వినువాడా. మా మనవిని వినుమా. సన్నిధి చేరితిమి ప్రభుని సన్నిధి చేరితిమి. సన్నిధి చేరితిమి ప్రభుని సన్నిధి చేరితిమి. నీ సన్నిధి చేరితిమి. మా మధ్యకురారమ్ము మా ప్రభువా. రక్తముతో మమ్ము శుద్ధీకరించుమా. మా మధ్యకురారమ్ము మా ప్రభువా. రక్తముతో మమ్ము శుద్ధీకరించుమా. శత్రుని శక్తిని బంధించు ప్రభువా. శత్రుని శక్తిని బంధించు ప్రభువా. మా మనవిని వినుమా. సన్నిధి చేరితిమి ప్రభుని సన్నిధి చేరితిమి. సన్నిధి చేరితిమి ప్రభుని సన్నిధి చేరితిమి. నీ సన్నిధి చేరితిమి. నీ సన్నిధి చేరితిమి. కాంక్షించితిమి దీవెనలొందా. కాంక్షించితిమి దీవెనలొందా. రక్షించుము ఆత్మలను ప్రభువా. రక్షించుము ఆత్మలను ప్రభువా. నీ పరిశుద్ధులు స్థిరులగునట్లు. నీ పరిశుద్ధులు స్థిరులగునట్లు. మా మనవిని వినుమా. సన్నిధి చేరితిమి ప్రభుని సన్నిధి చేరితిమి. సన్నిధి చేరితిమి ప్రభుని సన్నిధి చేరితిమి. నీ సన్నిధి చేరితిమి. నీ సన్నిధి చేరితిమి. కార్డ్ సంఖ్య 588 577. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు. మితి లేని దయచేత
హత్తుచు ప్రేమించును. క్రీస్తు నొద్ద మన బారా మంతనప్పగించినన్, శక్తి గల యేసు చేత మోతలెల్ల విడును. నీతి గల మన యేసు ధృతి గల మిత్రుడు. మృతి బొంది కృపతో శ్రాంతి కలిగించెను. భీతి నొందు బాపులైనా జింత క్రాంతులైనను, క్రీస్తు యొక్క దీప్తి చేత క్రోత్తగతి జూతురు. దయగల మన యేసు ప్రియమైన మిత్రుడు. మాయాలోకమందు నీజా శ్రాయుడై కాపాడును. బాయ దుఃఖ శ్రమలాది మోయరాని బాధలన్, జయమొప్పనోర్చి యేసు స్థాయి వృద్ధి చేయును. ధరణిలో యేసుగాక వేరు గొప్ప మిత్రుడా. పరలోకమందు నింకా పరమరక్షకుడా. నరులను గావవేగా క్రూరహింస పొందుచు, కారు నిల్చి ప్రతి ప్రార్థనాలకించును. యోహాను సువార్త 16వ అధ్యాయం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16. ఇరవై వచనం నుండి కొన్ని వచనాలు మార్చి యోహాను సువార్త 16వ అధ్యాయం 20 వచనం నుండి కొన్ని వచనాలు మార్చి మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకం సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖం సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకుంది. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ వద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి, మీకు దొరుకును. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేస్తాను.
యోహాను సువార్త 16వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ 20 వచనం, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకం సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖం సంతోషముగానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. మరి ఇక్కడ చదవబడిన భాగం మనం చూస్తే మరి ఇక్కడ మరి మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకం సంతోషించు, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. లోకంలో మరి దేవుని ప్రేలమైనటువంటి మనకి మరి దుఃఖం ఉంటుంది. లోకంలో దేవుని ప్రేలమైనటువంటి మనకి వేదన ఉంటుంది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం నుంచి మరి లోకంలో మనకి దుఃఖం ఉంటుంది. మరి అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది, మీరు దుఃఖింతురు, మీరు ఏడ్చి ప్రలాపింతురు, అయితే మీ దుఃఖము సంతోషమగునని మీకు నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి దుఃఖము ఏడుపు ఉంటుంది, అయితే దేవుడు దాన్ని సంతోషంగా మార్చేటువంటి వాడు. ఇది మన దేవుని యొక్క కార్యం. కాబట్టి దుఃఖకరమైన మరి ప్రలాపించేటువంటి పరిస్థితులు మరి మన జీవితంలో సంభవిస్తాయి. అయితే వాటన్నిటినీ దేవుడు సంతోషకరంగా మార్చివేసేవాడు ఉంటున్నాడు. మనం చూస్తే 126వ కీర్తనలో మనం చూస్తే 2వ వచనంలో 126 కీర్తన 126వ కీర్తనలో మనం చూస్తే ఇక్కడ 126వ కీర్తన సియోను తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి నేను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకునేది. యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేస్తున్నాడు, మనం సంతోష భరితులమైతున్నాం. కాబట్టి మరి చెరలో నుండి రప్పించినప్పుడు సియోనుకు తిరిగి వచ్చినప్పుడు దేవుడు వారికి మరి గొప్ప సంతోషాన్ని ఇచ్చింటున్నాడు. ఇప్పుడు వీరు ఈ చెరలో నుండి విడిపించబడినటువంటి వీరు ఇప్పుడు చెప్పే సాక్ష్యం ఏమిటంటే, యెహోవా మా కొరకు మరి గొప్ప కార్యములు చేస్తూ వచ్చుంటున్నాడు. ఎంతో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఏంటి ఆ గొప్ప కార్యం అంటే, చెరలో నుండి విడిపించబడితే ఆ గొప్ప కార్యం, చెరలో నుండి విడిపించబడితే ఆ గొప్ప కార్యం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేయడానికి వచ్చుంటున్నాం. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన చెర అనే అనుభవంలో ఉండొచ్చు. కొన్నిసార్లు ఓటమి అనే చెరలో ఉండొచ్చు, కొన్నిసార్లు రోగం అనే చెరలో ఉండొచ్చు, కొన్నిసార్లు మరి అవమానం అనే చెరలో ఉండొచ్చు, కొన్నిసార్లు దరిద్రత అనే చెరలో ఉండొచ్చు, కొన్నిసార్లు అట్లా రకరకాలైనటువంటి అనుభవాల గుండా మనము వెళ్తుండొచ్చు. మరి రకరకాలైనటువంటి అనుభవాల గుండా మరి మనం వెళ్తుండొచ్చు. అయితే ప్రభు ఎంతో నమ్మదగినటువంటి వాడు. దేవుడు వాటన్నిటిలో నుండి దేవుడు మరి తన బిడ్డలను విడిపించగలిగినటువంటి వాడు. వాటన్నిటిలో నుండి ఎటువంటి చెరలో ఉన్నవారినైనను, ఎటువంటి బంధకంలో ఉన్నవారినైనను దేవుడు మరి ఖచ్చితంగా మరి వారిని విడిపించి వారి శిరములపై నిత్యానందం ఉంచి వారి నోటి నిండా ఉంచగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మరి శిష్యులు కూడా దుఃఖపడతా ఉన్నారు. ఏంటి వాళ్ళ దుఃఖానికి కారణం అంటే, ప్రభు వారితో చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీరు నన్ను చూడరు అన్న మాట చెప్తూ వచ్చుంటున్నారు. అందుకే ఇప్పుడు వారి హృదయాలు ఎంతో దుఃఖంతో నిండుకొని ఉన్నాయి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే మరి శిష్యుల దుఃఖానికి గల కారణం ఏంటంటే మనం చూస్తా ఉన్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 5-6 వచనాలు. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళుచున్నాను, నువ్వు ఎక్కడికి వెళుచున్నవారు మీలో ఎవడునూ నన్ను అడుగుటలేదు, కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడ్ల ఆదరణకరం మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడ్ల ఆయనను మీ యొద్దకు పంపును.
కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తండ్రి దగ్గరికి ఆయన వెళ్తున్నాడని చెప్తున్నప్పుడు శిష్యులు ఎంతో దుఃఖపడతా ఉన్నారు. వారు ఎంతో వేదన చెందుతూ ఉన్నారు. ప్రభే చెప్పినాడు ఈ మాట, మీరు దుఃఖపడతా ఉన్నారు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నానని చెప్పినాను. మరి దుఃఖంతో నిండి ఉంది, మీ హృదయం దుఃఖంతో నిండి ఉంది. 16:6 మనం చూస్తాం, మీ హృదయం దుఃఖంతో నిండి ఉంది. మరి అనేక సార్లు మన జీవితంలో కూడా మరి దుఃఖకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. దేవుడే అనుమతిస్తాడు వాటిని దేవుడే మన జీవితంలో కొన్ని అనుమతిస్తాడు. కారణం ఏమిటంటే, మనం ఆయన స్వరూపంలోనికి రావాలని మరి ఆయనే మన జీవితంలో కొన్ని అనుమతిస్తాడు. కాబట్టి ఒక శిల్పకారుడు ఒక రూపం లేనటువంటి ఒక రాయిని అనేకమైనటువంటి సుత్తి దెబ్బలతో మరి ఒక చక్కటి రూపాన్ని, ఒక అందమైనటువంటి రూపాన్ని మరి ఇస్తాడు. అదేవిధముగా అనేక శ్రమలు మన జీవితంలో క్రీస్తు యేసు యొక్క స్వరూపాన్ని మనలో కలగజేసేవిగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి మరి అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యము చేరవలసి ఉన్నాం. కాబట్టి మరి దుఃఖం ఉంది ఈ లోకంలో, అయితే ఇది శాశ్వతమైనటువంటిది కాదు, తాత్కాలికమైనటువంటిది. ప్రభు అంటున్నాడు అదే మాట అక్కడ ఏమిటంటే 16వ అధ్యాయంలో యోహాను సువార్తలో, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. స్త్రీలు ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చను కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టిన సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేస్తుంది. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుతున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషం ఎవడును మీ ఎద్దు నుండి తీసివేయడు. కాబట్టి ఆయనను చూచినప్పుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రభు, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుతున్నా కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. ఆయన మన పరిస్థితుల్లో ఆయన బాధ్యత వహించినప్పుడు, ఆయన మనమున్న స్థితిలోనికి వచ్చినప్పుడు మనకి నిజంగా ఆయన సంతోషాన్ని అనుగ్రహించేటువంటి వారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఎంతో వేదన చెందుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, ఎంత కఠినమైన దాసత్వంలో ఉన్నారు, దాస్యంలో ఉన్నారు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అయితే దేవుడు వారి యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చినాడు, దేవుడు దిగి వచ్చినాడు. అందుకే ఆ విషయం నిర్గమాకాండంలో మనం చూస్తాం. నిర్గమాకాండము 3వ అధ్యాయం, నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, బెర్జీలకు, హివీలకు, యబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారు నడిపించుటకు దిగి వచ్చింది. కాబట్టి దేవుడు దిగి వచ్చున్నాడు. ఇప్పుడు వారి దుఃఖాన్ని, వారి యొక్క మరి కన్నీటిని ప్రభువు చూస్తూ ఉన్నాడు. దేవుడు దిగి వచ్చి ఉంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఎందుకు దిగి వచ్చినాడు ప్రభు అంటే, ఇప్పుడు ఇశ్రాయేలీయులు కూడా ఏం చేస్తున్నారంటే 2వ అధ్యాయము 23-24లో వారు కూడా ఏం చేస్తున్నారంటే అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలు తాము చేసిన వెట్టి పనిని బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెడుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని ఎందుకు చేరండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇశ్రాయేలీయులు అన్యాయంగా తీర్పు తీర్చబడతా ఉన్నారు, అన్యాయంగా శ్రమ పెట్టబడతా ఉన్నారు. అన్యాయంగా వీళ్ళేం తప్పు చేయలేదు, కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే ఐగుప్తీయులు యుక్తి చేత ఇశ్రాయేలీయులు శ్రమ పెట్టబడతా ఉన్నారు. ఇప్పుడు ఐగుప్తు రాజు అంటా ఉన్నాడు ఏమనంటే, రండి మనం ఈ జనులతో ఎట్లా ప్రవర్తిస్తామంట, యుక్తిగా ప్రవర్తిస్తాం. ఏంటి, ఈ జనులతో ఎట్లా ప్రవర్తిస్తాం, మనము యుక్తిగా ప్రవర్తిస్తాం.
కాబట్టి మరి వాళ్ళతో యుక్తిగా ప్రవర్తిస్తామని మరి ఫరో చెప్తా ఉన్నాడు. చదవండి 1వ అధ్యాయము 10వ వచనం. వారు విస్తరింపకుండానట్లు మనం వారి ఎట్లా ప్రవర్తిస్తాం? యుక్తిగా ప్రవర్తిద్దాం. కాబట్టి మరి నీ జీవితంలో శత్రు యొక్క యుక్తి, శత్రు యొక్క తంత్రం, ఒకవేళ అటువంటి పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితి, శత్రు యొక్క తంత్రంను బట్టి, శత్రు యొక్క యుక్తిని బట్టి ఒకవేళ దుఃఖకరమైన పరిస్థితులు గుండా వెళ్తే దేవుడు తప్పకుండా నీ పక్షంగా జోక్యం చేసుకుంటాడు. ప్రభు, నువ్వు పడుతున్న దుఃఖము, నువ్వు పడుతున్న వేదన, నువ్వు పెడుతున్న నిట్టూర్పు నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీయులు నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈ ఐగుప్తుల యొక్క యుక్తి వీరు నిట్టూర్పుకు కారణమైంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు యొక్క దుఃఖాన్ని, నిట్టూర్పులను సంతోషంగా మార్చినాడు. మరి ఆదివారం కూడా ఆరాధన వర్తమానంలో చూస్తున్నాం. మరి ఎర్ర సముద్రం దగ్గర ఇప్పుడు ఒక మంచి శ్రేష్టమైన ఒక కొత్త గీతాన్ని ఇప్పుడు వారు పాడుతూ ఉన్నారు. కాబట్టి రాత్రికాల సమయంలో సంఘంగా ప్రార్థన చేయడానికి వచ్చి ఉంటున్నాం. కాబట్టి దేవుడు మరి దిగి వచ్చినాడు, నిట్టూర్పులు విడుస్తున్నటువంటి ఇశ్రాయేలీయుల దగ్గరికి దిగి వచ్చినాడు. వారికి సంతోషం అనుగ్రహించడం కోసం, ఆనందం ఇవ్వడం కోసం దేవుడు దిగి వచ్చినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మరి యోహాను సువార్తలో ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. చూడండి 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం. ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఒక సందర్భం ఉంది. మరి ఇక్కడ 38 సంవత్సరాల నుండి ఒకడు రోగి అయి ఉన్నాడు. బెతెస్దా అనేటువంటి మండపంలో ఒకడు రోగి అయి ఉన్నాడు. మరి 38 సంవత్సరాల నుంచి. చూడండి 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము 38 సంవత్సరాల నుండి అనారోగ్యంతో ఉన్నవాడు ఉన్నాడు. ఇక్కడ బెతెస్దా అనేటువంటి ఒక కోనేరు ఉంది. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఉంది ఈ కోనేరు దగ్గరికి, ఈ కోనేరులోకి ఒక దేవదూత దిగొస్తాడంట. ఆయా సమయాల్లో దిగొచ్చి నీటిని కదిలిస్తాడంట. నీటిని కదిలించినప్పుడు మరి ఆ నీళ్ళు ఏమవుతున్నాయంటే మారిపోతూ ఉన్నాయి. ఎట్లా మారిపోతున్నాయి? అంతకు ముందంతా మామూలు నీళ్ళే, కానీ ఎప్పుడైతే దేవదూత వచ్చి ఆ నీళ్ళని కదిలింపగానే ఇప్పుడు ఆ నీళ్ళల్లోకి దైవశక్తి ప్రవేశిస్తూ ఉంది. ఆ నీళ్ళల్లోకి దైవశక్తి ప్రవేశిస్తూ ఉంది. ఇప్పుడు మొట్టమొదట అట్లు దేవదూత నీళ్లు కదిలించిన తర్వాత మొట్టమొదట ఎవడైనా రోగం గలవాడు దిగితే వాడు ఎట్టి రోగం గలవాడైనా వాడు స్వస్థత నొందుతున్నాడంట. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, దేవుడు దేవదూతని ఆయా సమయాల్లో బెతెస్దా అనేటువంటి కోనేటి నీళ్లను మరి కదపడం కోసము మరి మనం చూస్తూ ఉన్నాం. కదపడం కోసము మరి కదిలిస్తూ ఉన్నాడు. దేవుడు ఎందుకు కదిలిస్తున్నాడు బెతెస్దా అనే మండపంలోని కోనేటి నీళ్ళని అంటే, అక్కడ దేవుని యొక్క అనాది కాల సంకల్పంలో ఏర్పాటులో కొంతమంది ఉన్నారు. వారిని మరి స్వస్థపరచడం కోసము దేవుడు తన దూతను పంపుతూ ఉన్నాడు. అయితే దేవుని అనుగ్రహం అయితే ఉంది, కానీ అక్కడ మనుషులు మరి కనికరించలేని వారుగా ఉంటా ఉన్నారు. ఇక్కడ 38 సంవత్సరాల నుంచి ఒకడు అక్కడ పడి ఉన్నాడు. అక్కడ 38 సంవత్సరాల నుండి ఎంతమంది బాగుపడి వెళ్ళినారు. అక్కడ నుంచి బాగుపడి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఎన్నిసార్లు అక్కడికి వచ్చారో, ఈ కోనేటి దగ్గర నేను బాగుపడ్డా కదా అని చెప్పి ఎన్నిసార్లు ఆ కోనేటిని చూడడానికి వచ్చారో. అయితే మనం చూస్తూ ఉన్నాం, మనం కూడా అంతే. ఇక్కడ మనం చదువుకున్న కాలేజీలు కానీ, స్కూళ్ళు కానీ, మనం ఆటలాడుకున్న స్థలాలు కానీ ఎప్పుడైనా చూడ్డానికి వెళ్తాం. అట్లనే అక్కడ నుండి బాగుపడి వెళ్ళినటువంటి వారు ఎంతమంది వచ్చారో, వచ్చి వీడిని చూసి, అయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావా? అయ్యో నేను బాగుపడ్డాను, నీకోసం కొన్ని రోజులు నేను నీకోసం గడుపుతాను, ఇక్కడ నీరు కదపగానే నేను నిన్ను ఆ నీళ్ళలో దింపుతాను,
అని వీడి మీద కనికరం చూపించిన వారు ఎవరు లేరు. 38 సంవత్సరాల నుంచి వాడు అక్కడ పడి ఉన్నాడు. దేర్ వాజ్ నో పీపుల్ డింట్ షో ఎనీ మెర్సీ ఆన్ హిమ్. నో మెర్సీ వాజ్ షోడ్ ఆన్ హిమ్. ఎటువంటి కనికరం ఈ వ్యక్తి మీద చూపించబడలేదు. అయితే దేవుడే ఈ వ్యక్తిని దర్శిస్తూ వచ్చి ఉంటున్నాడు. దేవుడే దర్శించినాడు. అనేక సార్లు మనము కొన్ని పరిస్థితుల నుండి కొన్ని బలహీనతల నుండి అనేక సార్లు విడుదల పొందలేం. మనము మనుషుల వైపు చూస్తాం సహాయం కొరకు. మరి మనుషులు ఎవరైనా మనకు సహాయపడతారేమో, ఎవరైనా మనకు మేలు చేస్తారేమో. వీడు అంటున్నాడు, యేసుప్రభు వచ్చి నువ్వు స్వస్థపడగొడుతున్నావు అని అంటే వీడు అంటున్నాడు, అయ్యా నాకు స్వస్థపడాలని ఉంది, కానీ నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దింపుటకు నాకు ఎవడునూ లేడు. కోనేటిలోనికి దింపడానికి నాకు ఎవడు లేడు. కాబట్టి ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుండి మనుషుల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. మనుషుల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ 38 సంవత్సరాల నుండి మనుషులు, అరే ఎంతమందిని బతిమలాడినాడు, నాయన నాకు సహాయం చేయవా మరి కోనేట్లో దిగడానికి అని ఎంతమందిని బతిమలాడి, ఎవడు కూడా వీడికి సహాయం చేయలే. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, యేసుప్రభువే వీడిని దర్శించినాడు. స్వస్థపరచగొడుచున్నావు అంటే స్వస్థపరచబడగొడుతున్నా అని చెప్పినాడు. నాకెవరు లేరని చెప్పినాడు. వాడితో మాట్లాడేది సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడైన సత్యాన్ని వాడు ఇంకా గ్రహించలేదు. అయితే ప్రభు అన్నాడు, నీ పరిపెత్తుకుని నడమని చెప్పినాడు. ప్రభు యొక్క మాట, శక్తిగల మాట, వీని యొక్క 38 సంవత్సరాల నుండి బాధపడుతున్నటువంటి బలహీనత నుండి విడుదల పొందడానికి కారణమైంది. ఇప్పుడు వీడి యొక్క 38 సంవత్సరాల దుఃఖము ఇప్పుడు ప్రభు యొక్క ఒక్క మహత్తుగల మాట చేత వీడు ఆ 38 సంవత్సరాల దుఃఖకరమైన రోగం నుండి విడుదల పొందుతూ వచ్చున్నాడు. కాబట్టి ప్రభు యొక్క మహత్య కలిగినటువంటి మాట. మరి అందుకే దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, 107వ కీర్తన 20వ వచనంలో, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి, ఆయన మాట మనల్ని బాగు చేస్తుంది. ఆయన మాట. కాబట్టి ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో ప్రభావం ఉంది, ఆయన మాటలో మరి విడుదల ఉంది. కనుక ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో ఈ మాట చెప్పడంలో ప్రభుకు ఉద్దేశం ఏంటంటే, ఇదిగో నిన్ను ఏ మనుషులు కనికరించకపోయినా నిన్ను కనికరించడానికి నేనున్నా. మనల్ని ఎవరు కనికరించకపోయినా మనల్ని కనికరించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన మనల్ని కనికరించేవాడు. మనుషులు కనికరించకపోవచ్చు, మనుషులలో కాఠిన్యం ఉంటుంది, సహోదరులలో ఉంటుంది, మరి తోడబుట్టిన వాళ్ళల్లో ఉంటుంది, మరి అట్లా ఎవరిలోనూ ఉంటుంది కఠినత్వం. కయ్యూనులో ఉంది కఠినత్వం. ఎంత కఠినత్వం అంటే తన సహోదరుని చంపేంత కఠినత్వం ఉంది కయ్యూనులో. వెళ్ళి తన సహోదరుని మీద పడి చంపేస్తున్నాడు. చంపడానికి ఏమాత్రం వెనుదిగలేదు. కాబట్టి మనుషులలో కఠినత్వం ఉంటుంది. కాబట్టి అయితే వీడు 38 సంవత్సరాల నుండి ఎంతమందిని బతిమలాడినాడో తెలియదు, కానీ అక్కడ రాయబడలేదు. కానీ వీడు 38 సంవత్సరాల దుఃఖము దేవుని యొక్క ఒక మాటతో తీసివేయబడింది. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం రాత్రికాల సమయంలో మరి యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే, మీరు దుఃఖింతురు కానీ ఏమవుద్దంటే మీ దుఃఖము నిశ్చయముగా మీ దుఃఖము నిశ్చయముగా మీ దుఃఖము సంతోషము అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎప్పుడు సంతోషం అవుతుంది దుఃఖము అంటే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే 22వ వచనం, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపరుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచేదను, అప్పుడు మీరు నన్ను చూచినప్పుడు సంతోషపడతారు. ఎవరిని చూసినప్పుడు? నన్ను చూచినప్పుడు. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందంట? వెలుగు కలిగింది. వారు ఆయన తట్టు చూడగా. మనుషుల తట్టు చూస్తే దుఃఖమే మిగులుతుంది మనకి. ఏంటి? మనుషుల తట్టు చూస్తే ఏం మిగులుతుంది? మనుషులు దుఃఖపెడతారు, దుఃఖపరుస్తారు, దుఃఖపెట్టి ఆనందిస్తారు. మనుషుల యొక్క మనస్సు అట్లాంటిది. కాబట్టి మనుషుల యొక్క మనస్తత్వం అట్లాంటిది. మనుషులు ఎవరెళ్ళని దుఃఖపెట్టి వాళ్ళు ఏడుస్తున్నారు అనుకోండి, మంచిగా అయింది, ఇంకా ఏడవాలి అని అనుకుంటారు. ఇంకా ఏడవని ఏడిస్తే ఏడవాలి. కాబట్టి మనుషులు ఎంత కఠినంగా ఉంటారో. అయితే ప్రభు మీరు నన్ను చూసినప్పుడు ఏమవుతారు? మీరు సంతోషిస్తారు. ఏమవుతారు? మీరు నన్ను చూస్తే సంతోషిస్తారు. కాబట్టి అనేక సార్లు మనము మన యొక్క అవసరతల్లో మనం మనుషుల వైపు చూస్తాం, దేవుని వైపు చూడం. మనుషుల ముందు తగ్గించుకుంటాం, దేవుని ముందు తగ్గించుకోం. కాబట్టి మరి మనం చూస్తాం
అట్లనే ఈ దినాల్లో కూడా వీడు 38 సంవత్సరాల నుండి వీడు ప్రభు అడిగిన మాటకి ఇచ్చిన జవాబు ఏంటంటే, అయ్యా నన్ను నీళ్ళల్లో దింపడానికి ఎవడు లేడు అంటే, ఈ 38 సంవత్సరాల నుండి వీడు ఎంతోమందిని బతిమలాడినాడు, కానీ ఏ మనుష్యుడు వీడికి సహాయం చేయలేదు. వీడు స్వస్థత, వీడు బాగుపడితే చూడాలని ఎవరికి ఆశ లేదు. అయితే వాడు బాగుపడితే చూడాలని దేవుడు అనుకుంటున్నాడు. ఈ రాత్రి కలశంలో ప్రార్థన చేయడానికి వచ్చుంటున్నాడు. మన దుఃఖము సంతోషంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడంటే మనము ఆయన వైపు చూచినప్పుడు. మరి ఆయన వైపు చూచినప్పుడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెళుతుంది. నీ కష్టతరమైన దుఃఖకరమైన పరిస్థితుల్లో ఏ మనిషి వైపు చూస్తూ ఉన్నావు? ఏ మనిషి నీకు సహాయం చేస్తాడనుకుంటున్నావు? ఏ మనుషుడు నీ దుఃఖాన్ని తీసివేస్తాడనుకున్నావు? ఏ మనుషుడు నీ దుఃఖాన్ని, నీ రోగాన్ని భరించలేడు. ఏ మనుషుడు నీ శ్రమను భరించడు. ఏ మనుషుడు నీ నిందను భరించడు. నీ శ్రమను, నీ రోగమును, నీ నిందను భరించేవాడు యేసు ప్రభు. అయితే నీ దుఃఖము సంతోషంగా మార్చుకోవాలంటే నువ్వు మనుషుల వైపు కాదు, కానీ ప్రార్థనలో దేవుని వైపు చూడాలి. అప్పుడే మన దుఃఖము సంతోషముగా మార్చబడేదిగా ఉంటాను. 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం. ఇక్కడ ఇంకో స్త్రీ ఉంది. ఇక్కడ ఈ స్త్రీ వ్యభిచారం అనే పాపంలో పట్టబడింది. ఈ స్త్రీ 8వ అధ్యాయంలో మనం చూస్తే వ్యభిచారం అనే పాపంలో పట్టబడతా వచ్చింది. చూడండి, 6వ వచనం నుంచి మార్చుదాం. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. ఆయన యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయుచుండెను. 7వ వచనం, మరలా వంగి నేల మీద వ్రాయుచుండెను. 9వ వచనం, వారు ఆ మాట విని వారి వరకు ఒకటి బయలుదేరి వెంటనే యేసు తల ఎత్తి చూచమ్మా, వారు ఎక్కడున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభా, నేను అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో. రెండోదిగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మరి ఒక స్త్రీ. ఈ స్త్రీ ఏంటంటే వ్యభిచారంలో పట్టబడింది, పాపంలో పట్టబడింది. ఇప్పుడు ఈ మనుషులందరూ ఈమెను పట్టుకొని వచ్చి ఇప్పుడు ఈమెకి తీర్పు తీరుస్తూ ఉన్నారు. ఏమనంటే, అయ్యా మోషే ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపమనింది, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే, యేసుప్రభు మీద తీర్పు తీర్చడంలే. యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే ఈమె మీద తన ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నాడు. ఈమె మీద తన ప్రేమను, ఇది ఆత్మ సంబంధమైన ప్రేమ, ఇది పరలోక సంబంధమైన పరిశుద్ధమైన మరి శ్రేష్టమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమకు, భౌతిక సంబంధమైన ప్రేమకు చాలా తేడా ఉంది. ఈ ప్రేమ ఆ ప్రేమను మనం పోల్చలేం. భౌతిక సంబంధమైన ప్రేమను, ఆత్మ సంబంధమైన పరలోక ప్రేమను మనం పోల్చలేం. మరి భౌతిక సంబంధమైన ప్రేమ ఎన్నో లోపములతో నిండి ఉన్నది. ఆత్మ సంబంధమైన పరలోక ప్రేమ ఎంతో పరిపూర్ణమైనదిగా ఉంటా ఉన్నది, ఏ లోపం లేనిదిగా ఉంటాను. అయితే ప్రభు అంటున్నాడు, మీలో పాపం లేని వాడు ఏం చేయాలో? మొట్టమొదటి రాయి ఆమె మీద. మీరు ఎవరిలో అయితే నాలో పాపం లేదని చెప్పగలడు, మరి వాడు మొట్టమొదటి రాయేయండి. అనేక సార్లు మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళ లోపాలు వాళ్ళకి కనబడవు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళు లోపాలు చూడడానికి ఇష్టపడతారు. అందుకే దేవుని వాక్యం ఉంది కదా మత్తయి సువార్తలో, నీలో ఏం పెట్టుకొని, దూలము పెట్టుకొని ఎదుటివాడి కంటిలో ఏం చూస్తామంటే మనము నలుసు చూస్తామంట. మనలో ఏముంటాయంట? దూలాలు ఉంటాయి. మనలో నలుసు ఉంటే పర్వాలే, మనలో ఏముంటాయి? దూలాలు ఉంటాయంట. ఎదుటి వాళ్ళలో ఏం చూస్తామంట? నలుసు చూస్తామంట. మనలో దూలాలు మనకు కనపడవు కాబట్టి మనలో దూలాలు మనకు కనపడవు. ఎదుటివాడి కంట్లో పడిన నలుసు మాత్రమే మనకు కనపడతాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈమెకు తీర్పు తీరుస్తూ ఉన్నారు. ఈమె ఎంతో దుఃఖంలో ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇంకా కొన్ని క్షణాల్లో ఈమె చనిపోబోతూ ఉంది. మరణకరమైన దుఃఖం ఇప్పుడు ఈమెలో మరణకరమైనటువంటి దుఃఖం. అయితే ప్రభు ప్రేమ ఈమెను మరణంలో ఉండి తప్పించింది. ఎందుకంటే ఈమెని వాళ్ళు సరైన స్థలానికి తీసుకొచ్చినారు. సరైన స్థలానికి ఎక్కడికంటే ప్రభు దగ్గర తీసుకొచ్చినారు. ఎందుకు? వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈయన మీద నేరం మోపాలని. ఈయన ఏం చెప్తాడో చూద్దాం, ధర్మశాస్త్రం విరోధంగా ఏమైనా చెప్తాడేమో చూద్దామని. మరి ఈ ప్రభు మీద నేరం మోపడానికి ఇప్పుడు ఈమెను తీసుకొచ్చినారు. తీసుకొచ్చి ధర్మశాస్త్రం ఇట్లా చెప్తుంది, మరి ఏం చేయమంటావు అని అంటున్నారు.
అయితే ప్రభు ప్రేమ ఈమెని మరణకరమైన దుఃఖంలో ఉండి తప్పించి. అనేకసార్లు మన జీవితంలో మనుషులు తప్పుగా తీర్పు తీరుస్తారు మనల్ని ఏం చేస్తారు? మనుషులు తప్పుడు తీర్పులు తీరుస్తారు. కాబట్టి మనుషుల యొక్క అనేకమైన తప్పుడు తీర్పులు అనేకసార్లు మనకి దుఃఖం కలిగేస్తాయి. ఎటువంటి దుఃఖం అంటే మరణకరమైనటువంటి దుఃఖాన్ని కలిగచేయచ్చు. మరణకరమైనటువంటి దుఃఖాన్ని కలిగచేయచ్చు. అయితే మరి దేవుడు నమ్మదగిన వాడు. తన ప్రేమతో మనుషుల మాటల వల్లనో లేకపోతే మనుషుల యొక్క అన్యాయ తీర్పుల వల్లనో మనకయ్యేటువంటి ప్రతి గాయాన్ని, మరి ప్రతి శ్రమను ఆయన మనల్ని తప్పించేటువంటి వాడు. అందుకే అక్కడ చెప్పబడుతూ ఉంది ఏమిటంటే, లోకంలో మీకు దుఃఖం కలుగును, అయితే ఏమవుతుందంట, మీ దుఃఖం ఏమవుద్దంట, సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి మన దుఃఖములను, మన నిట్టూర్పులను, మన యొక్క ఏడుపును సంతోషంగా మార్చేటువంటి దేవుడు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క మరి ఈ స్త్రీ యొక్క దుఃఖాన్ని కూడా దేవుడు తీసివేస్తూ వచ్చుంటున్నాడు. ఆమె దుఃఖాన్ని మాత్రమే కాదు కానీ దేవుడు ఆమె పాపాన్ని కూడా క్షమించినాడు. సరే, ఈ స్త్రీ అయితే పాపం చేసింది. మరి అక్కడున్న వాళ్ళందరూ కూడా పాపంలోనే ఉన్నారు. ఈ స్త్రీ మాత్రమే కాదు. ఇప్పుడు వాళ్ళు నీతిమంతులుగా తీర్పు తీర్చుకుంటున్నారు, కానీ ఎదుటి వాళ్ళని పాపులని తీర్పు తీరుస్తూ ఉన్నారు. కాబట్టి అనేక సార్లు మన జీవితంలో మరి నీతి నిమిత్తమై కూడా హింస పొందాల్సి వస్తుంది. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడింది, నా నిమిత్తము మీరు నిందించబడి దూషించబడి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, ఏమొద్దంట, మీ సంతోషము అధికం. మత్తయి సువార్త 5వ అధ్యాయము చదవండి. కాబట్టి జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలు, అనేక సార్లు అబద్ధంగా చెడ్డ మాటలు మన మీద పలకబడతాయి. అయితే కొన్నిసార్లు మనలో పాపమును బట్టి కూడా చెడ్డ మాటలు పలకబడతాయి. అయితే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఒకవేళ మన పాపమును బట్టి మనం ఒక మరి జనుల చేత తీర్పు తీర్చబడి వెళ్తే, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్షమించి మన పాపమును క్షమించి తిరిగి సంతోషాన్ని అనుగ్రహించడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి ప్రభు తిరిగి మరి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు యొక్క సంతోషంలో మనం పాలువారం అవ్వాలనేది ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో ఉన్నది. ప్రభు యొక్క సంతోషంలో మనం పాలువారం అవ్వాలని ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేయడానికి వచ్చుంటున్నాం. మన ప్రార్థన ఏంటంటే, మరి ప్రభువా, మా దుఃఖములను తీసివేసేటువంటి వాడు. మేము అనేక సార్లు మనుషుల వైపు చూస్తున్నామేమో, మరి మనుషుల వలన మాకు ఎటువంటి సహాయం లేదని నువ్వు మాట్లాడుతూ వచ్చుంటున్నావు. అయితే మా దుఃఖకరమైన పరిస్థితులను సంతోషంగా మీరు మాత్రమే మార్చగలరని హృదయపూర్వకంగా విశ్వాసం ఉంచుతున్నాం. కనుక ప్రభువా, మా యొక్క దుఃఖకరమైన పరిస్థితులన్నిటినీ సంతోషంగా మీరు మార్చమని మీ పాస్టర్ని అడుగుతున్నామని ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు, ప్రభు మనలను మరి సిగ్గుపడినవాడు మన దుఃఖకరమైన పరిస్థితులను, ఆ దుఃఖము దేని ద్వారా వచ్చినప్పటికీ దేవుడు దాన్ని బాగు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. ఒకవేళ తప్పిపోయినా మేము దేవుని విషయాల్లో, ఎక్కడైనా తక్కువ పడుతున్నామేమో దేవుని విషయాలు, అందుకోసమే ఒకవేళ శ్రమ వచ్చిందేమో, చెరలోకి వెళ్ళిపోయినామేమో, అటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే కూడా ప్రభు దగ్గర అడిగినప్పుడు దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉంది. తిరిగి క్షమించి తిరిగి మనలను మరి సంతోషకరమైన అనుభవంలోనికి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనం చేసినటువంటి తప్పుదోని బట్టి మరి శిక్షలోనికి రాకుండా కూడా కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క స్త్రీని దేవుడు శిక్షలోనికి రాలేదు. ప్రభు ఏమన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించను. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం ఏమంటున్నాడు ప్రభావంతో, నేను కూడా నీకు శిక్ష నేను కూడా నీకు శిక్ష విధింపను. ఒకవేళ తప్పైనా మేము రాత్రి సరి చేసుకున్నాం ప్రభు సన్నిధిలో, మరి మనం సరి చేసుకున్నాం. ప్రభా, మరి శిక్ష విధించే దేవుడో కాదు, నువ్వు కనికరమే కోరే దేవుడో గనుక నీ పాసంకి వస్తున్నావు. దేవుని వాక్యం బైబిల్ చెప్తుంది, నేను బలిని కోరువాడను కాదు. ఏం కోరుతున్నాడంటే ఆయన కనికరంనే కోరుతున్నాడు. కాబట్టి ఆయన శిక్ష విధించేవాడు కాదు. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు మనకి సహాయం చేసేటువంటి వాడు ఉంటున్నాడు. ప్రభు మనకి సహాయం చేసేవాడు.
కాబట్టి రాత్రికాల సమయంలో ప్రార్థన చేయడానికి వచ్చి ఉంటున్నాం. కాబట్టి నీ శ్రమలో, నీ దుఃఖములో ఎవరి వైపు చూస్తున్నావు? ఇశ్రాయేలీలు దేవుని వైపు చూస్తున్నారు, నిట్టూర్పులు విడిచినారు, దేవునికి మొరపెట్టినారు. మరి ఈ 38 సంవత్సరాల నుండి రోగంతో బాధపడుతున్నవాడు వీడు మనుషుల వైపు చూస్తున్నాడు. ఒక్క మనిషి వీడికి సహాయం చేయలేదు. అయితే ప్రభువే కనికరించి వీడి దగ్గరికి వచ్చినాడు. అయితే మరి ఇప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తివి, అయితే నీ కష్టంలో, నీ శ్రమలో, నీ బాధలో ఎవరి వైపు చూస్తున్నావు? ఇశ్రాయేల్ లాగా దేవుని వైపు చూస్తున్నావా? దేవుని వైపు చూస్తే దేవుడు దిగి వస్తాడు, నీ యొక్క దుఃఖాన్ని, నీ నిట్టూర్పులను దేవుడు విడిపించి సంతోషంను అనుగ్రహిస్తాడు. అదే ప్రార్థన చేయడానికి వచ్చి ఉంటున్నాం. కనుక నీ చెర ఏదైనప్పటికీ సరే, నువ్వు ఏ చెరలో ఉన్నావో ఆ చెరలో నుండి ప్రభు విడిపించడానికి ప్రభు నమ్మదగినటువంటి వాడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగినటువంటి వాడు, నీ యొక్క శిక్షను తీసివేసి తీర్పులోనికి రాకుండా నిన్ను క్షమించి తిరిగి ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నవాడు. మనుషులైతే నిన్ను తీర్పులోనికి తీసుకుని వస్తారు, దేవుడైతే నిన్ను తీర్పులోనికి రాకుండా, శిక్ష విధింపకుండా నిన్ను క్షమించి తిరిగి దేవుడు మరొక అవకాశం తన మహిమ కొరకు జీవించడానికి దేవుడు నీకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. రాత్రి ప్రార్థన చేయడానికి వచ్చి ఉంటున్నాం. మనుషుల వైపు చూస్తే నీకు సహాయం దొరకదు. రెండోదిగా, మనుషుల తీర్పులు ఒకవేళ మరి నీకు దుఃఖం కలిగిస్తున్నాయి, మనుషుల మాటలు అంత మాత్రమే. మరి కొన్నిసార్లు మనుషుల మాటలు ఎంత కఠినంగా ఉంటాయంటే ఆ మాటకే కొంతమంది అన్న మాటలకి కొంతమంది చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. టీవీల్లో వార్తల్లో వస్తాయి, పలానా వ్యక్తి ఏదో అన్నాడంటే దానికోసమే చనిపోయినటువంటి వారు. అయితే ఈ స్త్రీ అయితే పాపం చేసింది, నిజంగానే పాపం చేసింది. అయితే ఒకవేళ నీ దుఃఖానికి కారణం నీ పాపమేమో, ఈరోజు నువ్వు వెళ్తున్నటువంటి చెర అనే అనుభవం, దుఃఖం అనే అనుభవం, దానికి కారణం నీ బలహీనత ఏమో, ఏ పతనమేమో ఒకవేళ. అయితే రాత్రి ప్రభు దగ్గరికి రా, ప్రభుని అడుగు, ప్రభా నేను వెళ్తున్నటువంటి దుఃఖకరమైన పరిస్థితికి, నేను వెళ్తున్నటువంటి చెర అనేటువంటి పరిస్థితికి కారణం నా బలహీనత, నా పాపం. అయితే నన్ను క్షమించు, వీటి నుండి నన్ను విడిపించు అని ప్రభుని అడిగితే, ప్రభు నీ చెర నుండి, నీ బలహీనత నుండి, నీ దుఃఖం నుండి, శిక్ష నుండి దేవుడు నిన్ను తప్పించి నీ దుఃఖాన్ని దేవుడు ఏం చేస్తాడంటే సంతోషంగా మార్చివేస్తాడు. ప్రభు అంటున్నాడు, లోకంలో మీరేమవుతారు? దుఃఖిస్తారు, ఏడ్చి ప్రలాపింతురు, కానీ లోకం ఏముంటుందంట? సంతోషం. కానీ మీ దుఃఖము సంతోషమగునని నేను మీతో ఏం చేస్తున్నాను? నిశ్చయముగా చెప్తాను. మీ దుఃఖము సంతోషమగునని నిశ్చయంగా చెప్తాను. ఇశ్రాయేలీయుల దుఃఖము సంతోషమైంది, ఎందుకంటే వారు దేవుని సన్నిధిలో మొరపెట్టినారు. అయితే వీడు 38 సంవత్సరాల నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయంలో మొరపెట్టలేదు, కానీ దేవుడే వచ్చినాడు. స్వస్థపడగోర్చున్నావా అని అడిగినాడు. అయ్యా ఎవరు లేరు నాకని చెప్పినారు. అయితే నీకు ఎవరు లేకపోయినా పర్వాలేదు, నేనున్నాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను. ఆయన మాతగల మాటతో స్వస్థపరిచినాడు. మూడోదిగా, ఈ స్త్రీ పాపం చేసింది, ఇప్పుడు తీర్పులోనికి వచ్చింది. అయితే ఈ విషయం ప్రభు దగ్గరకు వచ్చింది. ఈ సంగతి ప్రభు ఏం చేసినాడంటే ఈ స్త్రీని ఈ పాపం క్షమించినాడు, తీర్పులోనికి రాకుండా చేసినాడు, మనుషుల యొక్క అన్యాయ తీర్పు నుండి తప్పించినాడు, విడుదలిచ్చినాడు, ఆమెకు ఒక అవకాశం ఇచ్చినాడు, మంచిగా జీవించినాడు. రాత్రి నీ దుఃఖకరమైన పరిస్థితి దేన్ని బట్టి అయినప్పటికీ సరే, దేవుడు దాన్ని సంతోషంగా మార్చగలడు. మనుషుల వైపు చూస్తే మనుషుల్ని దుఃఖాన్ని తీసివేయలేరు. అయితే ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నీ దుఃఖాన్ని తీసివేస్తాడు. అది మరి. రెండోదిగా, పాపంలో ఉండి ఏదైనా పతనంలో ఉండి దుఃఖం తెచ్చుకున్నావేమో, నష్టం కీడు తెచ్చుకున్నావేమో. అయితే ప్రభు దగ్గరికి రా, ప్రభా ఈ దుఃఖానికి కారణం ఇదే ప్రభా, నీకు తెలుసు నీ దుఃఖానికి కారణం ఏంటో నీకు తెలుసు. అనేకసార్లు మన దుఃఖానికి, మన నష్టానికి కారణం మనకు తెలిసినా మనం ఏంటండి తెలియనట్టు నటిస్తాం. మన మనుషులం కదా, మనకి నటన బాగా తెలుసు కాబట్టి మరి తెలియనట్టు నటిస్తాం. నటించి ఏం చేస్తామంటే ఏం కాదులే, ఇది కాదు, అది కాదులే అనుకుంటాం. అట్లనే అనేక దినాలు, అనేక సంవత్సరాలు దుఃఖంతో, వేదనతో, దేవునితో సంబంధం లేకుండా జీవిస్తాం. అబ్రహాం కూడా అట్లనే 13 సంవత్సరాలు దేవునితో ఏ సంబంధం లేకుండా జీవించినాడు. హాగర్ని చేసుకున్నాడు, పోయి మరి ఇష్మాయిల్ని కన్నాడు. 13 సంవత్సరాలు దేవునితో ఏం సంబంధం లేదు. కానాన్ దేశంలోనే ఉన్నాడు, బలిపీఠానికి దగ్గరే ఉన్నాడు, కానీ దేవుడు అబ్రహాంతో మాట్లాడినట్లు, సహవాసం చేసినట్టు బైబిల్లో రాయబడలేదు. అట్లనే చాలామంది వారు ఏ బలహీనతలో ఉన్నారో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడని కారణం చేత ఏమవుతుందంటే దేవుడు వారితో సహవాసంలో చేయడానికి ఇష్టపడడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఆ స్త్రీ
ఏం చేసిందంటే ప్రభు దగ్గరికి తీసుకొచ్చినారు. ఆమె ఇంకా అయిపోయింది అనుకుంది సమస్తం. అయితే ప్రభు ఏం చేస్తున్నాడంటే తీర్పులోనికి తీసుకురాలేదామని, శిక్షకు అప్పగించలేదామని, అయితే ఆమెని ఆ భయం నుండి విడిపించినాడు, తీర్పులో నుండి విడిపించినాడు, శిక్ష నుండి విడిపించినాడు, మరొక అవకాశం ఇచ్చినాడు. ప్రభు దగ్గరికి వస్తే దేవుడికి ఒక అవకాశం ఇస్తాడు. దేవుని దగ్గరికి రాలేదనుకో, ఒకవేళ నీ పతనాల్లోనే నువ్వు ఇట్లనే కొనసాగుతున్నావు అనుకో, దేవుడు ఒకరోజు నీకు తీర్పు తీర్చే వారికి నేను అప్పచెప్పేస్తాడు ఒకరోజు. అయితే దావీదు అన్నాడు, మనుషుల చేతిలో పట్ట కంటే ఎవరి చేతిలో పట్టే మేలంట? దేవుని చేతిలో పట్టే మేలంట. మనుషుల చేతిలో పడితే నీ సంగతి అంతే. ఇంకా మనుషుల చేతిలో పడితే మరి తీర్మానం నీదే. ఈ రాత్రి నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకు. నువ్వు మనుషుల చేతిలో పడ్డావంటే ఇంకంతే, మనుషులు నిన్ను ఏం చేస్తారంటే సంపూర్ణంగా నష్టం చేస్తారు. అయితే దేవుని చేతిలో పడు, దావీదులాగా కనికరించబడతావు, దావీదులాగా తిరిగి సమకూర్చబడతావు, దావీదులాగా తిరిగి ఇంకొక అవకాశం దేవుని మహిమ కొరకే జీవించడానికి మరి దేవుడిని అనుగ్రహిస్తాడు. ప్రార్థనలో ప్రవేశిస్తాము. ప్రార్థన చేయండి. 52 ఎకరాల కోసం చేయండి, గణపురంలో పరిచర్యల కోసం చేయండి, దాని తర్వాత బ్రాంచెస్ గోవిందపురం మాటల కోసం కూడా చేయండి. దేవుడు వీటన్నిటిలో సహాయపడినట్లు చూపించండి. డిఎస్సి రాసిన వాళ్ళు రిజల్ట్స్ వచ్చినాయి. మరి కొంతమంది క్వాలిఫై అయిన వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి కట్ ఆఫ్ కూడా తక్కువ ఉండడానికి ప్రార్థన చేయండి. దేవుడు సహాయం చేయనట్లు వాళ్ళకి మరి ప్రార్థించాల్సిందిగా మనం చేస్తాం. సండే స్కూల్ పరిచర్య, యూత్ మినిస్ట్రీ కోసం కూడా ప్రార్థన చేయండి. సువార్తలు కూడా ఆరంభించడం కోసము ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థన చేయండి. మరి వార పరిచర్యల కోసం కూడా ప్రార్థన చేయండి. రేపు సిస్టర్స్ మీటింగ్ కోసం కూడా ప్రార్థన చేయండి. దాని తర్వాత బ్యాప్టిజమ్స్ కోసం కూడా ఇంకెవరైనా ఉంటే తీర్మానం చేసుకున్న వాళ్ళు వారి కోసం కూడా మరి ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తాం. ప్రార్థన చేయండి.
ఆమేన్.
ఆమేన్.
ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాసనకి వస్తూ ఉన్నాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ, మరి మీ దుఃఖింతురు కానీ, మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మీ సెలవిచ్చినారు ప్రభా. అవును ప్రభా, మా దుఃఖము, మా ఏడుపు, మా ప్రలాపించే అనుభవాలన్నీ సంతోషంగా మీరు మార్చగలిగిన గొప్ప సర్వశక్తి కలిగిన దేవుడు అని మిమ్మల్ని స్తుతించి గణపరుస్తూ ఉన్నాం ప్రభా. ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ యొక్క రాత్రికాల సమయంలో అన్నాడు ప్రభా, అంగలార్చినటువంటి ప్రలాపించినటువంటి ఇశ్రాయేలీలు నీ సన్నిధిలో మీ నామంలో మొరుపెట్టినారు ప్రభా. వారి యొక్క దుఃఖము, వారు ప్రలాపించే స్థితిని మీరు మార్చివేసినారు ప్రభా. వారి ఏడుపును మీరు తొలగించినారు, సంతోషం ఇచ్చినారు. అదేవిధంగా ప్రభా, మా అందరి జీవితంలో మీరు నోటి నిండా శ్రమలపై నిత్యానందం చూడవలని, సంతోషం చూడవలన మీ కోరిక మీకు వందనాలు. అది ప్రభా, ఈ సంతోషము మిమ్మల్ని చూచినప్పుడు మాత్రమే, మీ మీద ఆధారపడినప్పుడు మాత్రమే అని ప్రభా మేము అనేక సార్లు తెలుసుకోలేకపోయినా ప్రభా. ఆనాడు 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడు ప్రభా, వాడు ఎవడు నాకు సహాయం చేయండి అని మనుషుల వైపు చూచినాడు. 38 సంవత్సరాలు ఎవడు వాడిని కనికరించలేదు ప్రభా. మనుషులు ఎవరు కనికరించరు ప్రభా, అయితే మీరు కనికరించే దేవుడు ప్రభా. మరి ఆ 38 సంవత్సరాల నుండి రోగి అయిన వాడికి మీరు సహాయపడినారు, వాడిని చేర్చుకున్నారు, వాడిని ప్రేమించినారు, వాడిని ప్రభా బాగు చేస్తున్నారు ప్రభా. మీ ప్రేమ ఎంత గొప్పది. వాని యొక్క 38 సంవత్సరాల దుఃఖము సంతోషంగా మీరు మార్చివేస్తున్నారు. అనేక సార్లు ప్రభు మీద ఆధారపడక అనేక దుఃఖములలో మేము అనేక ప్రభా ఎంతో కాలం నుండి మేము ప్రభా మరి ప్రభు మీద ఆధారపడక అనేక దుఃఖములలో కూరుకున్న వారం. రాత్రి అయినా ప్రభు మా గమనించిన లేఖనం ఆధారం చేసుకొని ప్రభా మా దుఃఖకరమైన పరిస్థితులను విడుదలకై మీ వైపు చూడడం మాకు నేర్పు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖంలో లజ్జింపకుండాను ప్రభా. ఏ మనుషుని మీద ఆధారపడకుండా మీ మీద ఆధారపడే అనుభవంలో మీరు మమ్మల్ని ఉంచండి ప్రార్థిస్తున్నాం. ఇది మాత్రమే కాదు, ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ప్రభా, మరి అక్కడ ఆమెను తీసుకొచ్చిన వారు కూడా పాపులే ప్రభా. ఈ లోక సంబంధమైన మనుషులు అన్యాయ తీర్పు తీరుస్తారు, అయితే మీరు నమ్మదగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ప్రభా. మీ ప్రేమ ఆ స్త్రీని వాస్తవంగా పాపం చేసినది, ఆమె మరణానికే పాత్రురాలు, కానీ మీరు కనికరించినారు, మరణం కొట్టివేసినారు, తీర్పు నుండి కాపాడినారు, దుఃఖముతో తీసివేస్తూ వచ్చినారు ప్రభా. తన అర్ధాయుషును మీరు పొడిగించినారు ప్రభా, ఇంకొక తరుణం ఇచ్చినారు పౌమయం కొరకై జీవించే తరుణం ప్రభా. ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మరి ఎక్కడ తీర్పుకు లోనయ్యేటువంటి ప్రభా పతనములు మా జీవితంలో ఎక్కడున్నాయో వాటన్నిటినీ మీ పాసంలో తెచ్చుకుంటా ఉన్నాం ప్రభా. క్షమించండి ప్రభా, మీ పాసనకు వస్తుంటున్నాం, కడిగి శుద్ధి చేయండి ప్రభా. తీర్పులోనికి రాకున్నట్లు దావీదు వలె మనుషుల చేతుల పట్టే కంటే దేవుని చేతుల పట్టే మేలని ఎంచి ప్రభా. అయితే కృప కలిగిన దేవుడు కనుక ప్రభా, మరి ప్రేమ కలిగినటువంటి వాడు కనుక ప్రభా, మరి తీర్పును కూడా తీసివేసి, శిక్షను కూడా తొలగించి, దుఃఖమును కూడా తీసివేసి మరొక అవకాశం ముందుకు సాగడానికి సహాయపడే దేవుడు అని ఎరిగి మీ పాదములందు సాగిలపడుతూ మరొకసారి ప్రాణాత్మ దేహములందు శుద్ధీకరించమని అంగీకరించమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. అట్లు విత్తబడిన వాక్యం నీరుగట్టు ఫలింపచేయండి. ఈ స్త్రీ దుఃఖం కూడా సంతోషంగా మార్చినావు, అందుకు వందనాలు. ఈ రాత్రి మీ పాసంలో మా యొక్క దుఃఖములను కూడా సంతోషంగా మార్చే దేవుడు అని ఎరిగి మీ పాదంలో ఆశ్రయిస్తుండగా అంగీకరించమని వేడుకుంటున్నాం. హెబ్రోన్ని దీవించండి ప్రభా, హెబ్రోన్ని ఆశీర్వదించండి, వారి పరిచయను దీవించండి, ప్రభుదిన పరిచయను ఆస్వాదించండి. ప్రేంగలింతండి మందిరాన్ని సిద్ధపరిచే వారి పరిచయం దీవించండి ప్రభా. మరి ఉదయకాలం ఆరాధనలో మీరు సహాయం చేయండి ప్రభా. మరి పాటల్లో, మొదటి ప్రార్థన పాటల్లో, వాయిద్యంలో, ఆరాధన వర్తమానంలో నీ ప్రజలను ఆత్మ సత్యం ఆరాధించుడు కొరకైనటువంటిదిగా మీరు ఆశ్రయం ఉంచండి. బలవర్తమానం యోగ్యంగా బలలో పాల్పొందుడు కొరకైనటువంటిదిగా ఓ ప్రభా, బలలో ఓ ప్రభా మీరే మాట్లాడుతురండి ప్రభా. అది మాత్రమే కాదు, అట్లు మీ సంపూర్ణత నీ ప్రజల్లో, నీ వారిలో కనబడినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రార్థిస్తూ ఉన్నాం. చెడుమల మధ్య పరిచయం కూడా ఆస్వాదించండి, యవనస్తుల మధ్య పరిచయం మీరు దీవించండి. అదేవిధంగా స్వార్థలు కూడా కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి. నీ ప్రజలైన వారు అందరూ కూడా చేరరాగలటకు స్వార్థ విషయంలో మీరు సహాయం చేయండి. అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మరి ఆ గొలుసు ప్రార్థనలను కూడా మీరు దీవించండి ప్రభా. మరి ఆ పేర్లు ఉన్న వారందరూ కూడా వచ్చి వారి సమయాల్లో ప్రార్థించడంలో మీరు సహాయం చేయండి.
సంఘ ప్రార్థనలో మీరు సహాయం చేయండి. నీ ప్రయాణ వారందరూ కూడా రాగులటకు మీరు సహాయం చేయండి. ఉదాహరణ స్త్రీల కూడికను కూడా మీరు దీవించండి. అట్లు సమాజంగా స్త్రీలు చేరి సంఘక్షేమం కొరకే ప్రార్థనలో ప్రయాసపడే వారికి ఉండడానికి మీరు సహాయం చేయండి. బయలుపట్నంలో మీ వాక్యమును మీరు మాకు నేర్పించండి. ఉపవాస ప్రార్థన ఆల్నైట్ ప్రేయర్స్ని మీరు దీవించండి. వాటి గురించి వాటికంటే అత్యధికంగా పొందినట్లు అబ్బా తండ్రి అని ఆత్మలో ప్రార్థించే అనుభవంలో మీరు ఉంచమని వేడుకుంటా ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రార్థిస్తూ వందనం చెల్లిస్తూ ప్రభా మరి 52 ఎకరాల్లో కూడా బ్రాంచ్ ఆరంభించడానికి సాయం చేయండి. ప్రభా మీ మార్గంలో మమ్మల్ని నడిపించండి, వాగ్దానాలు ఇచ్చి నడిపించండి. ప్రభా ఆరంభించబడిన పని ప్రభా మీరు అక్కడ పర్యంతం నిల్చుండు కొరకైనటువంటిదిగా ఉంటకై మీ స్థిరమైన వాగ్దానంలో మీరు మాకు దయచేయండి. ఆ పని పరిచయం నిమిత్తమై మాటూరు గోవిందపురం పరిచయను ఆస్వాదించండి. మాటూరు కూడా స్లాబ్ వేస్తూ ఉన్నారు, వచ్చే వారం దాని కొరకే కూడా వారు సిద్ధం చేసి వారస్థాలు బలపరచండి. గోవిందపురం కూడా పని ఆరంభించాలి, మీరు సహాయం చేయండి. ప్రభా మరి ప్లాన్ విషయంలో మిగిలిన విషయాల్లో సహాయం చేయండి. ప్రభా ప్రతి అవసరం తీర్చే నమ్మదగిన దేవుడు విస్తరిస్తున్నాం. గణపురంలో కూడా వారు కుడికలు కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, అలా నూతనమైన ప్రాంతాల్లో కూడా మాకు ప్రవేశం మీరు మాకు దయచేయండి. ఇంకా కూడా ప్రార్థిస్తుంటున్నాం ప్రభా, యవనస్తులైనటువంటి వారి కోసం ప్రార్థిస్తున్నాం. యవన కాలని కాడి కిందకి తీసుకుని రండి ప్రభా. యవన సోదర సోదరుల్ని మీరు బలపరచండి. రానున్న తరం ఒకటి నమ్మకమంగా యథార్థముగా దీన హృదయంతో నిన్ను సేవించే ఒక తరం సిద్ధపరచబడినట్లుగా మీరు సహాయం చేయండి. వారి చదువుల్లో అన్నింటిలో వారికి తోడేయండి. వారి అవసరాలు మీరు తీర్చండి. యవన కాలంలోనే మీకు కాడి కింద రావడానికి సాయం చేయండి. వారి ఉద్యోగ ప్రయత్నాలను ఆశీర్వదించండి. ఉద్యోగం చేసే స్థలాలు, చదువుకునే స్థలాలని కొరకైన సాక్షులుగా మీరు వారిని జీవింపచేయండి. ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, వారి కొరకైనా మేము ఉన్నత ఉద్దేశాలు మీరు నెరవేర్చుకుని రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్నటువంటి మా ప్రియులు, వృద్ధాప్య బలితో మరి దీర్ఘకాల వ్యాధులతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకునండి. ప్రభా అమ్మను కూడా జ్ఞాపకం చేసుకునండి, ముట్టండి, స్వస్థపరచండి. ఎటువంటి కాంప్లికేషన్ ఉండకుండా మీరు సహాయం చేయండి. ప్రార్థన చేస్తాను, త్వరగా మీరు లేవనెత్తండి, చలిని మీరు తీసివేయండి, ఒంట్లో వెట్టను మీరు పుట్టించండి. ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం, అది ప్రశాంతను కూడా ముట్టి స్వస్థపరచండి. ప్రభా చక్కగా ఆహారం తినగలుగుటకు, ఆ వ్యాధి ఇంకెంత మాత్రము ఛాయద తనలో కనబడుకున్నట్లు ప్రభు ప్రేమను గుర్తెరిగి ప్రభునందు విశ్వాసం ఉంచినట్లు మీరు సహాయం చేయండి. ఇంకా కుటుంబాల్లో భర్తకు రక్షణ ఉంటే భార్యకు లేదు, భార్యకు ఉంటే భర్తకు లేదు, భార్య భర్తలకు ఉంటే పిల్లలకు రక్షణ లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ కుటుంబాలని దర్శించి రక్షించండి. ఆర్థిక ఇబ్బందులతో సమస్యలతో ప్రభా మరి కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ కుటుంబాలను ఆదుకునండి. మనుషుల మీద కాదు, దేవుని మీద ఆధారపడి అట్లు వాటన్నిటిలో నుండి విడుదల పొందట్లో మీరు వారికి సహాయం చేయండి. ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఇంత మాత్రమే కాదు, డిఎస్సి రాసిన వారిని బట్టి వందనాలు. విశ్వాసం చెందినటువంటి వారికి ప్రభా మరి డిఎస్సిలో మీరు క్వాలిఫై అవ్వడానికి సహాయపడ్డారు, వందనాలు ప్రభా. మరి అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి వారికి కూడా కట్ ఆఫ్ మార్క్స్ కూడా తక్కువ ఉండడానికి వాటి వల్ల వాళ్ళు వారు సెలెక్ట్ అవ్వడానికి కూడా మీరు సహాయం చేయండి. ఇంటర్వ్యూలో మరి అన్నిట్లో కూడా మీరు వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. విశ్వాసం చెందిన వారు, ఎంతో ఆశ కలిగిన వారు ఆ ఉద్యమితమై ప్రభా ఆ విషయంలోని ప్రయాణించిన వారికి మేలు చేయమని వేడుకుంటా ఉన్నాం. అటువలే ఆ బిందు స్టర్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాను. ఇంకా విశ్వాసం చెందిన వారు ఎవరైతే డిఎస్సి రాస్తున్నారో వారు కూడా క్వాలిఫై అయిన వారందరినీ ప్రభా సెలెక్ట్ అవుట్లో మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఇంకా ప్రార్థిస్తున్నాం. బీటెక్ ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో ఉన్న పిల్లలు ఉన్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మీరు కృపను దయచేయండి ప్రభా. దూరంగా ఉండి చదువుకునేటువంటి వారిని లోకమాలని అంటకుండా పవిత్ర జీవితం కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి. అడవిలే యవనస్తులైన వారు వివాహాల విషయంలో ఏర్పాటును మీ చిత్తాన్ని బయలుపరుచుకుంటురండి. అనేక మంది ఎంతో మరి వివాహాలు కాక ఎంతో దుఃఖపడుతున్న వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిని కనికరించండి ప్రభా. అటువంటి వారికి ప్రభువా మీరు ద్వారం తెరిచి కార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు నామంలో వందనం చెల్లించి స్తుతించి ఘనత మహిమ ప్రభావంలో మీకు ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వందనములు చెల్లించి ప్రభా ప్రార్థిస్తున్నాం. హైదరాబాద్ ఎబ్రోన్ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మున్పటి వలె దేవుని నామానికి మహిమ తీసుకొచ్చి సంఘంగా మీరు చేయండి ప్రభా. ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది నాలో ఎన్నో సంఘాలు ప్రభా మరి ఎంతో గొప్ప పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఒకనాడు ప్రభా మరి దేవుని ఎంతో నమ్మకంగా సేవించినటువంటి ఎంతోమంది ప్రభా మరి హెబ్రోన్లోని మీరు లేవనెత్తి మీరు వాడుకున్నారు. ఏ దినములలో ఎంతో అవమానం, ఎంతో తలదించుకోవాల్సిన పరిస్థితి. అయితే ప్రార్థిస్తున్నాం, తిరిగి మరలా కడవరి మందిర మహిమ, మునుపటి మందిర మహిమను మించినని వాగ్దానం
మీరు నెరవేర్చండి. ప్రార్థిస్తూ పిలుస్తున్నాం దేవా. మరి ప్రార్థన సుభద్ర కోసం ప్రార్థన చేస్తున్నాం. మేదరం ఇట్లా అపవిత్రాత్మతో బాధపడుతూ ఉంది. ముట్టండి, స్వస్థపరచండి ప్రభా, విడుదల దయచేయండి ప్రార్థిస్తుంటున్నాము. ఓ ప్రభా, ప్రార్థించడానికి కూడా మాకు కూడా సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం దేవా. అట్లు సుభద్రాన్ని సంపూర్ణంగా విడిపించండి. తన భర్తను కూడా రక్షణ మార్మన్స్ దయచేయండి. దసరా నస్వాలక్కను కూడా మా మధ్యకి తీసుకొచ్చిన వందనాలు ప్రభా. మరి వారు తిరుగు ప్రయాణంలో కూడా వారికి తోడైండమని వేడుకుంటున్నాం. వందనాలు తెలుస్తున్నాం. నేటి దినాన ప్రభా మరి శకిన క్షమ విక్రాంతులను పరిశుద్ధావంలో జతపరిచినారు. వందనాలు. వారి వైవాహిక జీవితాన్ని దీవించండి. విశ్వాసంగా కట్టబడి నాకు మహిమ తీసుకొచ్చి వారుగా మీరు వారిని ఉంచమని మీ పాసులను చేరి ప్రార్థన చేస్తాం. భూమి మీద మీ చిత్తం జరిగించి వారుగా మీరు వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వందనాలు చెల్లిస్తున్నాం దేవా. హెబ్రోన్లో అనేక మందిని లేవనెత్తండి. సేవకురాలను, పరిచారకులను, తలాంతులు కలిగిన వారిని లేవనెత్తండి. ఏ కృపావరంలో కూడా లోపం లేని సంఘంగా మీరు చేయండి ప్రార్థిస్తున్నాం. అట్లు నూతన ఆత్మల్ని దేవునిలోకి చేర్చండి ప్రార్థిస్తున్నాం. చేర్చబడిన వారిని స్థిరపరచండి. నూతన ఆకలి దప్పులు కలిగిన వారిగా చేయండి. దేవుని సేవించాలన్న ఆసక్తి కలిగిన ప్రజలుగా చేయండి. బహుమానం పొందినట్లుగా పరుగు పందెంలో పరిగెత్తే సంఘంగా మీరు ఉంచండి ప్రభా. దేవుని చిత్తం జరిగించడం ఆనందించేవారుగా ఈ సంఘంను మీరు ఉంచండి ప్రార్థిస్తాం. ఎక్కడ శత్రువు గుడ్డితనము కలగజేసిందో మనోనేత్రాలకి ఆ గుడ్డితనం అంతా పారదురులండి ప్రభా. తిరిగి చక్కటి దృష్టి, ప్రభుని కనులారా చూచే దృష్టి మీరు దయచేయండి. వందనాలు చెల్లిస్తూ ప్రభా, మీరు వాగ్దానం చేసినట్లు మీరు ఏడ్చే ప్రలాపింతురు కానీ లోకం సంతోషించును, మీ దుఃఖము సంతోషమగునని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నానని వాక్యం సెలవిచ్చినారు. మీ దుఃఖము ప్రభా సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్తున్నానని చెప్పినారు ప్రభా. మేము దేని గురించి మొరపెట్టి ప్రార్థిస్తుంటున్నాము అవన్నీ మీరు ఎరిగినవ దేవుడు కనుక అవన్నీ మీ సముఖంలో వినబడినవన్నీ మేము స్తుతిస్తూ ప్రభా, మేము వ్యక్తిగతంగా సంఘంగా మేము చేయించిన కుటుంబంగా చేయించిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి ఓ ప్రభా మా దుఃఖము సంతోషమగినట్లుగా మీ జవాబు వలన, మీ ప్రత్యుత్తరం వలన, మీ సహాయం వలన, మీ స్వస్థత వలన, మీ మేలు వలన, మీ ఆశీర్వాదం వలన, మీ దీవెన వలన మీ మరి మా దుఃఖములన్నీ సంతోషంగా మార్చబడినట్లు సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వెళ్తున్న మా ప్రియుల్ని దీవించి పంపించమని, రేపు సోదరుల కొడుకులో ప్రత్యేకమైన కృప అనుగ్రహించమని, మీ దాసరాలు కూడా నూతన సంవత్సరంలో దయాకిరీటం ఇచ్చినందుకు వందనాలు. గత సంవత్సరంలో అన్నిటి చేదైన అనుభవాల్ని మధురమైనవిగా మీరు మారుస్తారండి. మీ పునరుద్ధాన శక్తితో నింపండి. ఒక నూతనమైన నవీనమైన మీ పరిపూర్ణతను బయలుపరచు పాత్రగా మీరు మార్చి బలపరిచి మీరు వాడుకుంటారమని వేడుకుంటా ఉన్నాం. వందనములు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి దేవునికి భయపడే సంఘంగా మీరు ఉంచండి. దేవుని వాక్యానికి లోబడే సంఘంగా మీరు ఉంచండి. ఓ ప్రభా ప్రార్థిస్తున్నాం యేసు ప్రభు నామంలో. ప్రభా మరి యొక్క చలి ఉంటుందని చెప్పినారు 22వ తారీఖు దాకా. ఈ యొక్క చలి బయట చల్లటి వాతావరణం ఎవరిని బలహీనపరచకుండా అనారోగ్యం పాలు కాకుండా మీరు కాపాడమని వేడుకుంటున్నాం. నాయకుల్ని, ముఖ్యమంత్రుల్ని, అధికారుల్ని మీరు దర్శించండి ప్రభా. నీ ప్రియులైన వారిని ఇబ్బంది పెట్టకుండా వారికి సహకారులుగా దీవెనకరమైన వారుగా మీరు వారిని ఉంచండి. హెబ్రోన్ చుట్టూ ఉన్న కుటుంబాలని దర్శించండి, వారిని కూడా ఆశీర్వదించండి. రక్షణార్థమైన మీ కృపతో వారిని ఆశీర్వదించండి. వారి మనోనేత్రములు తెరవండి. ఓ ప్రభా, సీనాయి పర్వతం మీద మీరు దిగి వచ్చినప్పుడు ఆ సీనాయి పర్వతము ప్రభా దగదగ మండినది ప్రభా అగ్నితో. ఆ యొక్క సీనాయి పర్వతం అనుభవాన్ని ప్రభా ఈ చుట్టుపక్కల ఉన్న వారు కూడా చూడగలుగుటకు సాయించండి. ఇక్కడ మరి దహించు అగ్ని అనేటువంటి దేవుని నివాసం ఉన్నదని వారు గ్రహించడానికి సాయించండి. మీ భయము ప్రతి ఒక్కరిలో ఆవరించినట్లుగా సాయించండి. చుట్టుపక్కల అపార్ట్మెంట్ ఇళ్ళలో ఉన్న కుటుంబాలన్నింటినీ మీరు రక్షించండి. యేసు ప్రభు నామములో స్తుతించి ఇంకా అనేక మందిని మీరు ఆకర్షించి నీ ఇంట్లోనికి చేర్చబడిన వారిని స్థిరపరచమని వేడుకుంటున్నాను. యేసు ప్రభు నామంలో మరి మీ దాసరాలను కూడా ముట్టి స్వస్థపరచమని, ప్రతి బలిని దూరపరచమని వేడుకుంటూ మరి వినోద్ని, బ్యూలాను కూడా పరిశుద్ధాలను జతపరిచినారు. అన్యోన్యమైన సంతోషమైన విశ్వాస జీవితంను, కుటుంబ జీవితాన్ని అనుగ్రహించి విశ్వాస గురుముగా మీరు వారిని కట్టమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. ప్రార్థిస్తున్నాం యేసు ప్రభు వారి మహిమ కలిగిన పరిశుద్ధ నామంలో స్తుతించి వందనములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మగా నుండి సాహసం, రక్షణార్థమైన యేసుక్రీస్తు వారికి కృప, ఇక్కడ చేరిన వారికి లోకంలో చేరిన పరిశుద్ధులందరికీ తన చిత్తానుసారంగా దుఃఖములను సంతోషంగా మార్చుకున్నట్లు దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థించిన వారందరికీ ఆ రక్షణార్థమైన యేసుక్రీస్తు వారికి కృప
దుఃఖములను, ఏడుపులను, నిట్టూర్పులను సంతోషముగా మార్చబడినట్లు వారికి తోడయండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.